నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. వైసీపీకి సంబంధించి లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవిడ వ్యాఖ్యలు చేస్తూనే ఆ 4 మీడియా సంస్థల్ని నేను జడ్జిగా ఉండుంటే ఉరి తీసేదాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు అంటూనే అటు మోడీ గారిని, అమిత్ షా గారిని కూడా ఈ యొక్క మైత్రిని విడనాడి ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేసే దమ్ముందా అని చెప్పేసి అటు మోడీ గారిని కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారికి ఏబిసిడి కూడా రానటువంటి వాడిని నిజంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా చేస్తామని చెప్పి నానా నీచమైన మాటలు మాట్లాడారు. మొత్తానికి లక్ష్మీపార్వతి గురించి మీరేం చెప్తారు? ఆవిడ ఒక సంస్కార హీనురాలు. ఇంత నికృష్టమైన బ్రతకటం కంటే చావటం మేలు. ఆవిడ మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగా ఆవిడ జుట్టు పట్టుకొని బయటికి ఏడ్చుకొచ్చి చీపుర్లతోటి, చెప్పులతోటి, చాట్లతోటి ఒళ్ళంతా ఎరగొమ్మాలండి. నిజంగా చెప్పాలంటే ఆవిడ ఎందుకు మరి అందరూ వదిలేస్తున్నారు అర్థం కావట్లేదు. కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని సొసైటీలో ఏం చెప్పటానికి, ఏం చేయటానికి, ఈ రోజున ఆవిడకి ఒక సంస్కారం అనేది ఉందా? ఈ రోజున అందరూ చదువుల గురించి ఈవిడ మాట్లాడుతుంది కదా, ఈవిడికి అసలు ఫస్ట్ సంస్కారం ఉందా? కట్టుకున్న మొగుడిని, కన్న బిడ్డని వదిలేసి ఈవిడ చరిత్ర మరి చెప్పకుండా, నేను మొన్నటి వరకు అనుకుంటున్నాను భర్తే పంపించాడేమో హైదరాబాద్ కని, కాదంట, ఆయన చెప్పకుండా ఈవిడ వచ్చేసిందంట. మరి ఇవన్నీ వింటూ ఉంటే ఆ మహానుభావుడు మరి ఆయన ఇంటర్వ్యూ వింటే తెలుస్తుంది ఈవిడ బ్రతుకేంటి, ఈవిడ చేసిన అరాచకాలేంటి, ఎంతమంది జీవితాలతో ఆటలాడింది, ఎంతమంది జీవితాల్లో మరి ఈవిడ ప్రవేశించింది. మరి ఈవిడ బ్రతుకు గురించి ఈ రోజున చెప్పుకోవాలంటే నీది ఒక బ్రతుకేనా? నువ్వు అసలు మహిళా జాతికి కళంకం. నువ్వు ఈ రోజున ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం కూలీలాగా, ఇంట్లో పని మనిషిలాగా ఈ రోజున ఏం మాట్లాడుతుందండి ఆవిడ? అంటే పేమెంట్ ఎక్కువ వచ్చింది అందుకని ఇలా మాట్లాడుతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే అది కాక సుప్రీంకోర్టు చే సిబిఐ సిట్ విధించినటువంటి ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి గురించి వచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఎక్కడ హెరిటేజ్ అనే పదం ఎక్కడ కనిపించలేదు. అవును. కానీ ఈరోజు పూర్తిగా సిబిఐ ఇచ్చినటువంటి ఒక ఛార్జ్ షీట్లో హెరిటేజ్ ఉందని మాట్లాడుతుంది. అదే కాక హెరిటేజ్ వల్లే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతుంది. అసలుకి ఆధారాలు లేకుండా అలా మాట్లాడితే నిజం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయదా? దీని మీద ఏం చర్యలు తీసుకోదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీసుకోవాలండి. ఈ రోజున నిజంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని చెప్పి చేతగాని ప్రభుత్వందా మిగిలిపోతుంది. అలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళేమో ఏంటి రక్తంతో హోళీ చేస్తామంటున్నారు. ఈవిడ చూస్తేనేమో చాలా ఘోరంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పక్కన పెడితే హెరిటేజ్ వాళ్ళు ఫస్ట్ ఈమె మీద కేసు వేయాలి. మనం చూసాం బొత్స సత్యనారాయణ గారికి నోటీసులు ఇచ్చినట్లుగా ఈవిడకి కూడా నోటీసులు ఇవ్వాలి, పరువు నష్టం దావా వేయాలి. వెంటనే విత్ ప్రూఫ్స్ తో నువ్వు ప్రూవ్ చేస్తావా లేదా? ఏ ఆధారాలతో ఆవిడ మాట్లాడింది, ఏ ఆధారాలతో హెరిటేజ్ సంస్థ పేరు తీసుకొచ్చింది? ఈ రోజున తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి హెరిటేజ్ కి సంబంధం ఏంటి? ఏ ఆధారాలతో లక్ష్మీపార్వతి మరి ఈ మీటింగ్ లో మాట్లాడుతుంది? ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావా? ఈ రోజున ఆవిడ సిగ్గు లేకుండా ఎక్కడో ఎవరో భార్యనని చెప్పుకుంటూ ఆ పార్టీలో ఉండకుండా, ఏ వ్యక్తి అయితే పార్టీ పెట్టాడో ఆయన ఈ రోజున ఆయన భార్య అని చెప్పడానికి కూడా, అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా హక్కు లేని మనిషి. ఈ రోజున నువ్వు వీరగంధం లక్ష్మీపార్వతివి, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మరి ఆ పార్టీలో ఉండకుండా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో ఉండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఏ కుటుంబంలోకి నువ్వు ఒక తాటకిలాగా ప్రవేశించి, ఒక శూర్పణఖలాగా ప్రవేశించి ఈ రోజున ఆ కుటుంబ సభ్యుల్ని అవహేళన చేస్తూ ఇంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతున్న నీ సంస్కారం ఏంటి? నువ్వు నీలాంటిది బ్రతికుండాలా? ఇట్లాంటి వ్యక్తిని ఉరి తీయొద్దండి నడి రోడ్డు మీద, నిన్ను తీయాలి ఉరి. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేస్తున్న చేష్టలకి, గతంలో నువ్వు చేసిన నీచమైన పనులు ఏమున్నాయో, నీ భర్త కన్నీటి పర్యంతం అయిపోయి మరి ఆ టీవీ ఇంటర్వ్యూ చూస్తే మనకు తెలుస్తుంది. అదొక రాక్షసి శూర్పణఖ, దానికి డబ్బు పిచ్చి, అది అసలు మనిషే కాదు, అందుకని నేను ఇంకా వదిలేసి ఊరుకున్నానని చెప్పి స్వయంగా ఆవిడ భర్త చెప్పిన మాటలు. ఇంతకంటే ఇంకేం కావాలి? మరి ఇలాంటి అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద పడి ఆ రోజున సర్వనాశనం చేసి అందరి జీవితాలని, మరి ఆయన జీవితంలో కూడా ప్రవేశించి ఈ రోజున తిన్నింటి వాసాల లెక్క పెట్టేదానిలాగా మాట్లాడుతుంది. అది కాక గతంలో మనం చూసుకుంటే బసవతారకం హాస్పిటల్ సంబంధించి ఎన్టీ రామారావు గారు నా పేరు మీద రాశారని చెప్పేసి తప్పుడు సంతకాలు తీసుకొచ్చి పెట్టడం, అది కోర్టులో తీసుకెళ్ళిన తర్వాత కోర్టు అసలు నీకు రూపాయి కూడా దీనికి సంబంధం అని చెప్పేసి చీకొట్టి బయటికి పంపించిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ డబ్బులు ఎలానో రాలేదు కాబట్టి జగన్ ఇచ్చేటువంటి ఒక పేటీఎం గురించే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టే. ఖచ్చితంగా ఈ రోజున నిన్నో మొన్న అనుకున్నాం ఏంటి ఈవిడ ఇంకా రాలేదు, మరి ఈవిడ మళ్ళీ ఈయనకి డబ్బులు పడినట్లేవు పేటీఎంలో ఖచ్చితంగా వచ్చిద్ది అని
ఈ రోజున ఎక్కువ అమౌంట్ పడిందో అందుకని ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ ఎక్కువ తక్కువలు లెక్క సరిచేయాలంటే ఖచ్చితంగా ఈ రోజున ఎవరి మీద అయితే ఎన్ని రకాలుగా మాట్లాడిందో ఈ రోజున చేతకాని ప్రభుత్వంగా పేరు తెచ్చుకోకూడదు కూటమి ప్రభుత్వం. ఫస్ట్ చర్యలు తీసుకోవాలండి. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు, నిన్న చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవమానిస్తారు, అధికారం కోల్పోయాక అవమానిస్తారు. ప్రజల పట్ల గౌరవం ఉండదు, రాష్ట్రం పట్ల అభిమానం ఉండదు. మనకు ఒక రాజధాని కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది పక్కన పడేసి ఏంటి పిచ్చి మాటలు ఏంటి, ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లుగా ఉరిదీయాలి అంటే నువ్వు మీడియా వ్యవస్థను ఈ రోజున ఉరిదీస్తావా? పచ్చ మీడియా అని మాట్లాడుతుంది. మరి అలా అనుకుంటే అమరావతి మహిళల్ని వేసేల రాజధాని అని చెప్పిన మీడియాని ఏం చేయాలి? నిలువున ఆ బిల్డింగ్ ని కూల్దోసేసి వాళ్ళకి ఆ పర్మిషన్లని తీసేసి వాళ్ళు ఇంకా అసలు మీడియా వ్యవస్థగా పనికిరారని చెప్పాలి. ఈ వీళ్ళకి ఉరిదీయమని మనం చెప్పలేం కదా. ఏదైతే మీడియా గురించి మాట్లాడుతుందో లక్ష్మీపార్వతి గారు, ఆ 4 మీడియా సంస్థలకు సంబంధించి ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి నోటీసులు రాలేదు. కానీ అదే సాక్షి మీడియాకి సంబంధించి అటు అమరావతి మహిళలు కావచ్చు, అటు తిరుమల కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా నోటీసుల మీద నోటీసులు ఇస్తూనే ఉన్నారు. నిన్నగా మొన్న కూడా 2-3 నోటీసులు తీసుకున్నారు. అయినా సరే ఆ మీడియా సంస్థ జరుగుతున్నా సరే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అంటే ఏం చెప్తారు? ఈ రోజున ఒక మీడియాని కాదండి, ఎవరైతే ఈ మీడియాకు సంబంధించి వ్యవస్థ ఉంటుందో వాళ్ళ నుంచి ఫస్ట్ ఆవిడకి నోటీసులు ఇవ్వాలి. అసలు న్యూస్ ఏదైతే మంచి సమాచారాన్ని అందజేయటం కానివ్వండి, ఎవరైతే చెడు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి ప్రజలకు తెలియజేయటం కానివ్వండి, వాళ్ళు వారధిలా పనిచేస్తున్నప్పుడు ఆ మీడియాని ఉరిదీయాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అంటే ఇష్టానుసారంగా నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, కనీసం గతంలో నేను పాపాలు చేశాను, తప్పులు చేశాను, ఇప్పటికైనా నా తప్పులు సరిదిద్దుకుందాం అనేది లేకుండా నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా ఇచ్చిన స్క్రిప్ట్ను మాట్లాడేస్తూ రెచ్చిపోయి నారా లోకేష్ గారిని మాట్లాడుతున్నావు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. అసలు నందమూరి తారక రామారావు గారి మరణానికి కారణం ఎవరు అంటే ఎవరైనా సరే ఈరగంధం లక్ష్మీపార్వతి అనే చెప్తారు. ఇంకో పేరు ఎక్కడా రాదు. అంటే ఈవిడ క్రియేట్ చేసి ఈ రోజు నా వెన్నుపోటు ఇంకో పోటు అని చెప్తుంది. కానీ నువ్వు కదా పెద్ద తలపోటు కూర్చున్నావు ఆ ఇంటికి, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది నువ్వు కదా. ఆ కుటుంబంలో నువ్వు ఏ విధంగా ప్రవేశించావు, ఏ విధంగా మరి అంత గౌరవంగా ఉండే ఆ మహానుభావుడి పేరుని ఏ విధంగా నువ్వు కళంకం తెచ్చావు, నువ్వు ఎలాగా ఎంత రాక్షసి ఒక తాటకిలాగా మారావు, అవన్నీ వదిలేసి నువ్వు ఈ రోజున ఏం తెలియని నంగనాచి కబుర్లు చెప్తుంటే ఏ విధంగా నువ్వు ఈ రోజున గొప్పదాని అవుతావు? నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు, ఈ రోజు నీ ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపే హక్కు అర్హత నీకుందా అసలు? అయితే అది కాకుండా మనం చూసుకుంటే కల్తీ నెయ్యి గురించి లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఇంట్లో కన్న కొడుక్కే కల్తీ పాలిచ్చి బయటకు వచ్చేసిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. వాళ్ళ యొక్క భర్త కూడా అదే మాటలు మాట్లాడారు. సో తనకి కల్తీ నెయ్యి గురించి కానీ, తిరుమల పవిత్రత గురించి కానీ, అదే కాక వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఉండేటువంటి పవిత్రత గురించి చాలా గొప్పగా చెప్తూ వస్తున్నారు. నిజంగా ఈవిడ తిరుపతి లడ్డు గురించి మాట్లాడే హక్కు ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, ఆవిడ మాట్లాడే మాటలు ఈ రోజున కన్నా బిడ్డని కట్టుకున్న భర్తని వదిలేసి వచ్చిన నువ్వు భగవంతుని గురించి, స్వామివారి కల్తీ ఏ విధంగా జరిగిందనేది, మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సపోర్ట్ గా మాట్లాడుతూ, సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీకి సపోర్ట్ గా మాట్లాడే మాటల్ని కేవలం పేటీఎం కూలీగానే మాట్లాడుతున్నావు తప్పించి ఎక్కడా కూడా నువ్వు ఒక నికాసైన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అభిష్టానికి నెరవేర్చే విధంగా కానీ ఎక్కడైనా నువ్వు మాట్లాడుతున్నావా? మరి అలాంటిది ఈ రోజున ఆవిడకి ఏ హక్కు ఉందని చెప్పి మాట్లాడిద్ది? ప్రూఫ్స్ ఇప్పుడు ఈ రోజున హెరిటేజ్ వెంటనే మరి ఎలాంటి చర్యలు తీసుకునిద్దో చూడాలి. నిజంగా ఈ చర్యలు తీసుకోపోతే ఇంక ఈ ప్రభుత్వం ఎందుకు, ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు? ఎవరినైతే వద్దనుకున్నారో వాళ్ళ అరాచకాలు అలా పెట్టరేగిపోతుంటే మరి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? కాబట్టి హెరిటేజ్ చర్యలు తీసుకోవాలి. ఈ రోజున టీటీడీ ఎవరైతే దానికి సంబంధించిన ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇంకొక వైపు కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. అందరూ కూడా తీసుకోకపోతే అసలు ఇదంతా కూడా ఇలా ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఈ విధంగానే మాట్లాడితే మాత్రం ఆవిడ మాత్రం జుట్టు పట్టించుకొని రోడ్డు మీదకి ఈడ్చి మాత్రం కొట్టడం ఖాయం. సో చూద్దామండి, ఖచ్చితంగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలకి అటు ఛానల్స్ కావచ్చు, అటు టీటీడీ కావచ్చు, ఇటు కూటమి కావచ్చు సరైనటువంటి ఒక చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.